పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. టాలెంట్ ఉంటే చాలు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఎంకరేజ్ చేసే పని పెట్టుకుంది టాలీవుడ్. ముందు శ్రీలీల, తర్వాత మీనాక్షి, ఇప్పుడు భాగ్యశ్రీ. వీరి కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది తెలుగు సినీ పరిశ్రమ. భాగ్యశ్రీ ఫస్ట్ ఫిలిం మాత్రం ఫ్లాప్ అయితేనే ఇప్పుడు ఆమె డేట్స్ అన్ని ఫుల్. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వినిపిస్తోన్న హీరోయిన్ పేరేంటో తెలుసా? భాగ్యశ్రీ బోర్సే. అదేంటి, ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ కదా, అయినా సరే ఇండస్ట్రీ మొత్తం కూడా ఆమె పేరు ఎందుకు వినిపిస్తోంది అంటే ఆమె చేతిలో ఉన్న సినిమాల సంఖ్య వల్లే అని చెప్పాలి. మొదటి చిత్రం విజయం సాధించకుండానే రెండవ సినిమా రిలీజ్ డేట్ లాక్ కాకుండానే టాలీవుడ్ భాగ్యశ్రీ జపం చేస్తోంది. వరుస పెట్టి సినిమాలో ఆమె డేట్స్ ని లాక్ చేస్తోంది. ప్రస్తుతం నాని నడుస్తున్న న్యూ మూవీ పారడైజ్ లో భాగ్యశ్రీని హీరోయిన్ గా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. రీసెంట్ గా అఖిల్ కొత్త చిత్రం లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకుంది. వెంటనే చిత్ర యూనిట్ భాగ్యశ్రీ డేట్స్ లాక్ చేసింది. ఇప్పటికే బోర్సే చేతిలో కింగ్డమ్ ఉంది. ఇంకా రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ తో కాంతా, ఇలా సౌత్ సైడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్ని ఈ బ్యూటీ కంట్రోల్ లోనే ఉన్నాయి. బోర్సే నటించిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా తెలుగులో భాగ్యశ్రీ దూసుకుపోతుండటం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఆమె నటించిన సెకండ్ ఫిల్మ్ అంటే కింగ్డమ్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయినప్పటికీ రోజు రోజుకు భాగ్యశ్రీ డేట్స్ లాక్ అవుతూనే వెళ్తున్నాయి. టాలీవుడ్ ఆమెను ఆల్రెడీ స్టార్ హీరోయిన్ గా ట్రీట్ చేస్తోంది.